జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నా పేరు విఎస్ పటేల్. వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక చింతన. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శ్రీమన్నారాయణుడైనా అరుణాచలేశ్వరుడైనా అందరూ ఒకటే. కాబట్టి ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి అంటారు. మనకు దాని గురించి సత్సంగంలో చిన్నపాటి చర్చ చేసుకుందాం. శ్రీమన్నారాయణుడు సృష్టి మనకు పరిపాలకుడుగా నియమించడం జరిగింది ఈశ్వరుడు. అయితే ఇక్కడ ఆయనే పరిపాలన చేయడం అతని బాధ్యత. మనకు శ్రీమన్నారాయణకి ఇష్టమైన తిథి అంటే ఏకాదశి. 12 ఏకాదశులు కలిస్తే వచ్చేదే ముక్కోటి ఏకాదశి. స్వామివారు ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు మనకు వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా దేవతలందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది దక్షిణ మనకు ఇప్పుడు ఈరోజు వచ్చిన తిథి ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు మనకు దక్షిణాయనం లోపట స్వామివారు దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎక్కువ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ శ్రీరంగపట్నం లోపట్నే ఉత్తర ద్వార దర్శనం అనేది మొదట స్టార్ట్ అయింది కొన్ని వందల ఏళ్ల క్రితం. అయితే అందరూ అక్కడికి పోలేక వైష్ణవ ఆలయాలు అన్నింటి లోపల కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది, అన్ని రకాల ఆనందం ఐశ్వర్యం అన్నీ కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాబట్టి ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో పట తిరుపతి కానీ భద్రాచలం ఈ రకంగా మనకు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా మన హరిహర క్షేత్రాలు శివుడు నారాయణుడు ఉన్న క్షేత్రాలప్పుడు కూడా మన దర్శనం చేసుకుంటాయి. ఆ రకంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం చేయడం జరుగుతుంది. ఈ ఉపవాసం అంటే కొందరు ఏం తినకుండా డ్రైగా ఉండి ఫ్రూట్స్తోని ఆ రోజు గడపడం జరుగుతుంది. ఆ రకంగా నారాయణ సేవలో ఓం నారాయణ ఆది నారాయణ అనుకుంటూ స్వామివారి గురించి కీర్తన చేసుకుంటూ ఆ రోజు చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం బ్రహ్మకాలంలో పట స్వామివారిని దర్శనం చేసుకుని ఉత్తరాధార దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రకంగా మనకు వైకుంఠ ముక్కోటి ఏకాదశి. నేను కూడా వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు ఏం తినకుండా ఒక ఫ్రూట్స్ తిని ఉండడం జరుగుతుంది. నాకు ఈశ్వరుడు ఇష్టమైన మా ఇలవేల్పు వెంకటేశ్వరుడైనా అంతా ఒక్కటే కాబట్టి అంతా సర్వం ఏకం కాబట్టి ఏకత్వంలోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడే ఆ వెంకటేశ్వరుడు అని భావిస్తూ మనకు ఈ రకంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు మనకు ఎక్కువ విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణు పారాయణం కానీ వినడం కానీ స్వామివారి గురించి చింతలో కూడా ఆయన యొక్క ధ్యానంలో గడపాలి. ఎక్కువ ఏదో ఉపవాసం ఉంటున్నాను టీవీలో సినిమాలు చూసుకుంటా కాదండి. ముక్కోటి ఏకాదశి రోజు ఎంత పవిత్రం ఉంటే అంత సంవత్సరానికి ఒక్కసారి చాలా ఉంటుంది. ఈ రకంగా ఆ రోజు డ్రై ఉండడం కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. ఎందుకంటే 365 రోజుల లోపల మనకు తింటూనే ఉంటాం, బాడీకి రెస్ట్ లేకుండా ఉంటుంది మిషన్ జీర్ణక్రియ. ఒక్కరోజు డ్రై చేసిన అనుకోండి అది మళ్ళా జనరేట్ అయ్యే ఆయుష్ కూడా పెరగడానికి ఆస్కారం ఉందని మనకు తెలియవస్తుంది. ఈ రకంగా నేను వైకుంఠ ముక్కోటి ఏకాదశి అదే రకంగా మహాశివరాత్రి రోజు ఈ 2 పర్వదినాల్లో పట నేను కంప్లీట్గా డ్రై ఉండడం, అదే రకంగా మనకు ఫ్రూట్స్తోనే ఉండడం జరుగుతుంది. ఎక్కువ వీరి ధ్యానంలో ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి అనేది ఆ రోజున ఎవరైతే సహజంగా మరణిస్తారో వాళ్ళకు వైకుంఠలోకి లభిస్తారంటారు. కాబట్టి ఆ రకంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి స్వామివారిని అర్థిస్తారో వారి కోరికలన్నీ ఆ శ్రీమన్నారాయణుడు నెరవేరుస్తాడు. ఆ రకంగా విశ్వాసం ఉన్న భక్తులందరూ కూడా ఆ భగవాన్ వెంకయ్య స్వామి అనుగ్రహము ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కూడా కలిగి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ రకంగా
మనకు వైకుంఠ ముక్కోటి ఏకాదశి అనేది చాలా శ్రేష్టమైంది. దర్శించుకోండి, ఆ నారాయణమూర్తి అనుగ్రహం పొందండి. ఈ రకంగా మనకు వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ, అరుణాచలేశ్వర.